రైట్ ఇక రాజ్ తరుణ్ లావణ్య కేసు మరో మలుపు తిరిగింది. లావణ్యపై నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సొంత ఇంటిని రాజ్ తరుణ్ అమ్మేయడంతో లావణ్యను ఇంటి నుంచి పంపించేశాడు. దాంతో గత నెల 30న ఇంట్లోకి వెళ్లేందుకు లావణ్య ప్రయత్నించింది. 10 మంది తీసుకుని వచ్చి లావణ్య దౌర్జన్యం చేసిందని నార్సింగ్ పోలీసులకు ఇంటి యజమాని ఫిర్యాదు చేశారు. ఇంటి యజమాని ఫిర్యాదుతో లావణ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే లావణ్యపై 9 కేసులు నమోదయ్యాయి. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ లైవ్ లో అందిస్తారు. మోహన్ చెప్పండి. షాహిదా, హీరో రాజ్ తరుణ్ లావణ్యకు సంబంధించినటువంటి ఈ వ్యవహారం అనేది ఒక పెద్ద సీరియల్ని తలపిస్తుంది. ఎండింగ్ కాకుండా కొనసాగుతూనే ఉంది. గత కొన్నాళ్ళుగా గమనిస్తే రాజ్ తరుణ్ లావణ్య అంటే వాళ్ళ మధ్య జరిగినటువంటి వివాదాలు కావచ్చు, వాళ్ళు పెట్టుకున్న కేసులు కావచ్చు, ఇలాంటి అంటే ఈ ప్రహసనం అనేది కొనసాగుతూ వస్తూనే ఉంది. ఆ క్రమంలో ఒకానొక సందర్భంలో ఆమె రాజ్ తరుణ్కి సంబంధించిన విల్లాలో ఆమె ఇది నాదే, నేను రాజ్ తరుణ్ కొన్నామని చెప్పేసి ఆ విల్లాను కూడా ఆమె కొన్ని రోజులు ఆ విల్లాలో ఉంది. దానికి సంబంధించి కోర్టులో కూడా కేసు నడిచింది. ఇట్లాంటి అంటే ఈ పరిణామం అనేది ఇలా క్రమంగా జరుగుతున్నటువంటి క్రమంలో తాజాగా ఇప్పుడు ఇంకొక కేసు ఆమె పైన నార్సింగి పోలీసులు నమోదు చేశారు. ఇప్పటికే లావణ్య పైన 9 కేసులు ఉన్నాయి. ఇప్పుడు అంటే తాజాగా మరొక కేసు అంటే ఆస్తులు ధ్వంసం చేయాలనుకోవడం, బెదిరింపులకు పాల్పడటం అనేటువంటి సెక్షన్ల కింద నార్సింగి పోలీసులు లావణ్య పైన కేసు నమోదు చేశారు. ఇంతకీ ఎందుకు ఆ కేసు నమోదు చేశారంటే రాజ్ తరుణ్ కోకాపేటలోని విల్లాను వచ్చేసి రీసెంట్గా సుశీల్ అనే ఒక వ్యక్తికి ఆయన అమ్మేశాడు. అమ్మేసిన వ్యక్తిని అంటే అతన్ని ఖాళీ చేయమని చెప్పేసి లావణ్య ఒక 10 మంది అంటే అది తన మనుషులను తీసుకెళ్లేసి అతన్ని బెదిరించింది. అతన్ని ఖచ్చితంగా అంటే నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పేసి బెదిరించింది. ఇంకా సుశీల్ అంటే గత నెల 30నే జరిగినట్టు అంటే అతని బెదిరింపులకు గురి చేసింది. దీనిపైన అతను నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు కొన్ని సెక్షన్ల పైన లావణ్య పైన కేసు నమోదు చేశారు. అంటే బెదిరింపులకు పాల్పడటము, ఆస్తులు ధ్వంసం చేయటము, ఇట్లాంటి వ్యవహారాల పైన లావణ్య పైన కేసు నమోదు చేశారు. అసలు ఈ కోకాపేట విల్లాలో అసలు రాజ్ తరుణ్కి సంబంధించినటువంటి ఈ విల్లాని ఆయన సుశీల్ అనే వ్యక్తి కొన్నాడు. దీనిపైన అంటే ఈ వ్యవహారం పైన అసలు లావణ్య ఎందుకు ఈ స్థాయికి వెళ్ళింది అనేది తెలియలేదు. ఆమెను సంప్రదించాలనుకున్నటువంటి వ్యక్తులకు కూడా ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఆమె నాట్ రీచబుల్ వస్తుంది ఆమె కాంటాక్ట్ చేస్తుంటే. కానీ సుశీల్ అనే వ్యక్తి మాత్రం ఆమె పైన అటువంటి కేసు నమోదు చేశారు. అంటే ఇక్కడ మనం ప్రస్తావించాల్సిన ఒక విషయం ఏమంటే ఎప్పుడైతే లావణ్య రాజ్ తరుణ్ అన్నటువంటి ఈ కేసు అయితే ఎప్పుడైతే నడుస్తూ ఉందో అంటే రీసెంట్ టైంలో రాజ్ తరుణ్ ఇంట్లోనే అంటే ఇప్పుడైతే ఈ విల్లా అయితే ఏ విల్లా అయితే ఆమె బెదిరింపులకు గురి చేసింది, ఒక సుశీల్ అనే వ్యక్తికి అమ్మేశాడు రాజ్ తరుణ్ అనేటువంటి ఒక ఈ వ్యవహారం అయితే ఉందో దాంట్లోనే అంటే ఆమె గత కొన్నాళ్ళుగా ఆ విల్లాలోనే ఉంటూ వచ్చింది. మరి ఇప్పుడు ఉన్నట్టుండి రాజ్ తరుణ్ సుశీల్ అనే వ్యక్తికి దాన్ని ఎలా అమ్మాడు, దాని తర్వాత ఇప్పుడు లావణ్య అనేది ఆమె సీన్లోకి ఎలా వచ్చి అతన్ని బెదిరించింది అనేది ఇంకా ఎవరికి అంతు చిక్కడం లేదు. పోనీ లావణ్య దీనిపైన ఏమైనా సమాధానం చెప్తుందా అంటే ఆమె అయితే యాజ్ యూజువల్గా అంటే ఇప్పుడు మనం మామూలుగా ఆమెని సంప్రదించడానికి ప్రయత్నిస్తుంటే యాజ్ యూజువల్గా ఆమె ఫోన్ అయితే నాట్ రీచబుల్గానే వస్తుంది. పోనీ రాజ్ తరుణ్ ఏమైనా ప్రశ్నిస్తాడా అంటే ఈ ప్రశ్నలకు ఏమైనా సమాధానం చెప్తాడా అంటే రాజ్ తరుణ్ కూడా ఈ ప్రశ్నలకు ఎటువంటి సమాధానం చెప్పడం లేదు. లావణ్య రాజ్ తరుణ్ వ్యవహారం అంటే మొదట్లో గొడవ అయినప్పుడు రాజ్ తరుణ్ మీడియా ముందుకు వచ్చేసి వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ వివాదం గురించి కొద్దిగా ఓపెన్ అప్ అయ్యారు. తర్వాత ఆయన చాలా సైలెంట్ అయిపోయారు. కొన్నాళ్ళ పాటు సినిమా రంగానికి కూడా ఆయన దూరంగా ఉండేసి తర్వాత మళ్ళీ తన సినిమాలు తన షూటింగ్లతో బిజీ అయిపోయారు. ఏం మాట్లాడాలనుకున్నా కూడా ఆయన లాయర్ త్రూనే మాట్లాడిస్తున్నారే తప్ప ఆయన నేరుగా ఎక్కడ ఏమీ స్పందించడం లేదు. రీసెంట్గా కోర్టుకు రావడం కానీ ముంబైలో ఈ వివాదం సందర్భంలో ముంబైలో ఒకసారి తారసపడటం అంటే మీడియా ముందుకు రావడం ఇలాంటివి చేశారే తప్ప నేరుగా ఈ వ్యవహారం పైన అసలు లావణ్య ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ వ్యవహారం పైన అంటే ఈ గొడవ పైన రాజ్ తరుణ్ అయితే ఇప్పటివరకు ఏమీ స్పందించలేదు. షాహిదా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మోహన్.